హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 థియేటర్లోకి రావడం మంచి పాజిటివ్ టాక్ తో అయితే సక్సెస్ఫుల్ గా అయితే థియేటర్లో నడుస్తుందని మనం చూస్తున్నాం. మరి సినిమా కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, నార్త్ లోను తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ రకమైన కలెక్షన్స్ చేస్తున్నాయి, ఏ రికార్డ్స్ ది బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, పుష్ప 2 ఫైనల్ గా రిలీజ్ అయింది. హైప్ ఎంత ఉందో మన అందరికి తెలిసిందే రిలీజ్ కు ముందు. సో మరి ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అటు నార్త్ లో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఏ విధంగా ఉంది సార్? మీరేం చెప్తారు కలెక్షన్స్ పైన? అంటే మరి అంచనాలకు మించి కాకపోయినా కూడా బాగానే ఉందని చెప్పాలి. ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ ఎఫెక్ట్ అనేది కొంత కనబడుతుంది. చాలా చోట్ల హౌస్ఫుల్స్ కాకపోవడం అటువంటి జరిగినాయి అని మనకు కొన్ని దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే ఫుల్స్ కాకుండా 70%, 80%, 90% అలా ఏం తెలుస్తుంది. అయితే నిన్న రిలీజ్ అయింది లక్ష్యవారం అనేది జనరల్ నాన్ హాలిడే. జనరల్గా సినిమాలన్నీ కూడా ఫ్రైడే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే శనివారం ఆదివారం ఇప్పుడు సాఫ్ట్వేర్లు అందరికీ సెలవు కాబట్టి శుక్రవారం సాయంత్రం నుంచి హాలిడే మూడు ఉంటుంది. కొంతమంది అడ్జస్ట్ చేసుకుని ఫ్రైడే ఇదే అవుతారు. కానీ ఇది థర్స్డే రిలీజ్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్ గా బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా హిందీలో ఇప్పటి వరకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటన్నిటిని అధిగమించింది. ఇటు బాహుబలి కానీ, RRR కానీ, కల్కి కానీ, KGF, తర్వాత పఠాన్, జవాన్. ఇలా జవాన్ ఇప్పటి వరకు హైయెస్ట్ ఓపెనర్ గా ఉంది. 62-63 కోట్లు దీంతో దాన్ని ఇది క్రాస్ చేసిందని చెప్పి అఫీషియల్ గా అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో అంటే ఇంకా పుష్ప 2 రికార్డ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు, అంటే ఇది ఇంకో సినిమా ఏదైనా వచ్చి దాన్ని బ్రేక్ చేసేంత వరకు అది అలాగ ఉండిపోద్ది. తర్వాత కూడా సెకండ్ ప్లేస్ లో, తర్వాత థర్డ్ ప్లేస్ లో అలాగా కొన్ని సంవత్సరాల పాటు ఈ రికార్డ్ అనేది ఉండిపోద్దని చెప్పొచ్చు. సార్, తెలుగు స్టేట్ లో అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టారు కదా, దాని పరంగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనుకోవచ్చా, లేకుంటే టికెట్ రేట్స్ మైనస్ అయ్యాయి తక్కువ కలెక్షన్స్ రావడానికి అనుకోవచ్చా? అంటే టికెట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల, ఉదాహరణకి ఇప్పుడు ఫ్యామిలీ తోటి అయితే ఎవరు ప్లాన్ చేసుకోరు. అవును. సరే, ముందు అంటే డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ముందు మనం వెళ్దాం, బాగుంటే అప్పుడు తర్వాత చూద్దాము అన్నట్టుగా ఆలోచిస్తారు. కాబట్టి టికెట్ రేట్ ఎఫెక్ట్ వల్ల కొంత తగ్గింది. అంటే రేట్ ఎక్కువ ఉండడం వల్ల అదేమైనా కొంత కాంపన్సేట్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ రిపీటెడ్ ఆడియన్స్ కూడా దీనికి ఉండరు. టికెట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు. మళ్ళీ వెంటనే చూద్దామని అయితే చూడరు. అదే తక్కువ రేట్ అనుకో, అరే భలే ఉంది మళ్ళీ చూద్దాం అని చెప్పి మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు మరీ బాగా ఇది ఉంటే తప్ప పర్లేదులే రెండోసారి కూడా చూసినా పర్వాలేదు అంటే అంత ఆర్థికంగా అంత స్తోమత ఉన్న వాళ్ళు తప్ప ఇది అంటే చాలా మంది భవిష్యత్తులో సినిమా మొదటి రోజు చూడడానికి ఈఎంఐలు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో. అంటే బళ్ళు, కార్లు ఈఎంఐలో కొన్నట్టు, ఫోన్లు ఈఎంఐలో కొన్నట్టు ఇది కూడా లోన్ పెట్టి సినిమాకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి, అంటే అంత దారుణంగా ఉంటున్నాయి రేట్లు, ఇది మంచిది కాదని చెప్పి వ్యతిరేకత కూడా ఎక్కువ ఉండడం వల్ల, దాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా దీని ప్రభావం కొంత ఉండొచ్చు. ఓకే. సో గురువారం ఇది వర్కింగ్ డే, మళ్ళీ బుధవారం నైటే షోస్ వేస్తారు సార్. కలెక్షన్స్ పరంగా కాస్త అది గురువారమే నాన్ హాలిడే అంటే మళ్ళీ బుధవారం కొన్ని 9:30కి, కొన్ని 1:30కి అలాగా షోస్. అవందరూ కూడా ఇంకా వీరాభిమానులు మాత్రమే ఆ సినిమాని చూసే అవకాశం ఉంటుంది తప్ప మామూలు వాళ్ళు చూసే అవకాశం లేదు. దానివల్లే కొన్ని ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయినాయి అని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే అంత రేటు పెట్టి కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, దానివల్ల కూడా చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ అయినాయి. ఆ షోస్ క్యాన్సిల్ అవడం అనేది కారణాలు ఏమైనప్పటికీ కూడా షో క్యాన్సిల్ అవడం అనేది సినిమా మీద కొంత నెగిటివ్ ప్రచారానికి ఊతం ఇచ్చింది అన్నమాట. సార్, ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన టాక్ పరంగా చూసుకుంటే శని ఆదివారాల్లో మరి కలెక్షన్స్ ఆ రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తుందా, లేకుంటే నార్మల్ గానే ఉండే అవకాశం ఉందా సార్? అంటే పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళని పక్కన పెడితే ఈ సినిమాకి అంటే లాజిక్స్ అయితే కొన్ని మిస్ అవుతాయి, లాజిక్స్ ఉండవు, కానీ మ్యాజిక్ అనేది ఈ సినిమాలో కనబడుతుంది. అటు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ, ఈవెన్ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే సుకుమార్ డైరెక్షన్, ఇవన్నీ అంటే మనం సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ ల్యాగ్ ఉండదు, బోర్ ఉండదు. 3 గంటల 20 నిమిషాలు చిల్లర సినిమా ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. అయితే
దీన్ని ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనే అభిప్రాయాలు అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరి ఇప్పుడు బాలీవుడ్ పైన వాళ్ళు ఎక్కువగా నమ్మకం పెట్టేసుకున్నారు సార్. అవును. ఎక్కువ అటు సైడ్ వస్తే చాలు అనుకున్నట్టుంది. మరి ఆ. ఆ స్థాయిలో అటు ఇప్పుడు రావడం చూసాం. ఇది కంటిన్యూ అవుతుందా లేకుంటే మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశం ఉందా? అదే అంటే ప్రతి సినిమాకి కూడా యాసిడ్ టెస్ట్ అనేది మండే ఓకే, మండే. మండే కలెక్షన్స్ బట్టి ఆ సినిమా జాతకం అంటే కమర్షియల్ గా ఏ రేంజ్ లో వెళ్ళే అవకాశం ఉంది, చతిలు పడిపోద్దా లేకపోతే అది కొనసాగిస్తుందా అనేది మండే తెలుస్తుంది. సో మండే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే సార్, ప్రస్తుతానికైతే నార్త్ లో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నట్టు చెప్పే కదా. జవాన్ నే ఇప్పుడు బాలీవుడ్ బాద్షా అంటారు షారుఖ్ ఖాన్ ని. షారుఖ్ ఖాన్ రికార్డే మరి బద్దలైందంటే ఒక రేంజ్ లో ఉన్నట్టే కదా కలెక్షన్స్, అది కూడా నాన్ హాలిడే. సార్ మామూలుగా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏం ఆలోచిస్తున్నారంటే మొదటి 3-4 డేస్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవాలి, ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా లాభాల్లోకి రావాలన్నట్టుగా చూస్తున్నారు. మరి ఈ సినిమా పరిస్థితికి వచ్చేసరికి ఈ గురువారం రిలీజ్ అయింది కాబట్టి సండే వరకు బ్రేక్ ఈవెన్ అయిపోతుందా, మీరేం చెప్తారు సార్? బ్రేక్ ఈవెన్ అవ్వాలనే మనం అందరం ఆశిద్దాం. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కొంచెం నిన్న కలెక్షన్స్ కొంచెం ఇదిగా ఉన్నా కూడా నెమ్మదిగా ఈ శనివారం ఆదివారాల్లో పూర్తిగా పికప్ అయ్యి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇటు కర్ణాటక కేరళ చూసుకుంటే అటు సైడ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? కేరళలో అల్లు అర్జున్ గారికి ఏ రకమైన స్టార్డమ్ ఉందో మనకు తెలుసు. మల్లు అర్జున్ అని కూడా చెప్పే కదా. మరి అంటే థర్స్డే అనేది ఎవరికి అలవాటు లేని పెద్దగా, అంటే అది హాలిడే కూడా కాదు. జనరల్ గా ఏంటంటే ఏదైనా హాలిడే వస్తే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మొన్న ఆగస్టు 15కి కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ఎందుకంటే అది హాలిడే వచ్చి ఆగస్టు 15 తర్వాత ఇలా నాన్ హాలిడే కాకుండా హాలిడే వీకెండ్ లాగా వచ్చింది, పెద్ద వీకెండ్. బుధవారం గురువారం శుక్రవారం అలాగే 5-6 రోజులు వీకెండ్ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తుంటారు. మధ్యలో రిలీజ్ చేయడం అనేది ఇలాగా చాలా రేరుగా జరిగే ఇది కాబట్టి ఆడియన్స్ కూడా దానికి అంతగా ప్రిపేర్ అయ్యి ఉండకపోవడం వల్ల కూడా కొంత ఇది ఉంటుంది. అది శనివారం ఆదివారాల్లో కాంపన్సేట్ అవుతుందేమో చూడాలి. ఓకే సార్, వీళ్ళైతే ముందే రిలీజ్ ముందే 1000 కోట్ల మార్క్ పెట్టుకున్నారు. ఇది బీట్ చేసి వెళ్ళిపోతుంది 2000 కోట్లు అంటారు. సో ఇప్పుడు ఆ స్థాయిలో ఈ సినిమాకి వచ్చిన టాక్ పరంగా చూసుకుంటే సార్ ఆ స్థాయి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే అంటే ఈ సినిమా తోటి 2000 కోట్ల క్లబ్ కి రిబ్బన్ కట్ చేస్తారని ఒక ఇది చర్చ జరిగింది. ప్రస్తుతానికి చూస్తే మాత్రం 1500 నుంచి 2000 కోట్లు వరకు కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వస్తాయి సార్, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ డేనే దాదాపుగా 200-300 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసిందంటే మరి ఈ 3 రోజుల్లో కూడా దాదాపుగా 1000 కోట్లు దాటితే మిగతా రోజుల్లో అన్ని కలిపి 1000 కోట్లు దాటడం అనేది పెద్ద అసాధ్యమైన విషయం కాకపోవచ్చు. సరే, ఇక పుష్ప గురించి మాట్లాడుకోవచ్చు వస్తే మీ రివ్యూ ఏంటి సార్ పుష్ప పైన? మీకు ఎలా అనిపించింది? అదే చెప్పాను కదా, కొంచెం ఇంకా ట్రిమ్ చేసి ఉంటే కొంచెం బాగుండేది అన్న ఒక ఫిర్యాదు కంప్లైంట్ మినహాయిస్తే సినిమా ఓవరాల్ గా బాగుంది. పర్టికులర్ గా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంటే అతను పుష్ప 1 తోటి నేషనల్ అవార్డు అందుకున్నాడు. కానీ ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఈ సినిమాకి కూడా అంటే వెంటనే ఒక హీరోకి లేదంటే ఒక సినిమాకి ఫస్ట్ దీనికి ఇచ్చి తర్వాత సీక్వెల్కి ఇవ్వకూడదన్న నిబంధన ఏదైనా ఉంటే మనం చెప్పలేం. కానీ లేకపోతే దానికి ఇచ్చారు కాబట్టి ఈ సినిమా కూడా అతను ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు తీసుకోవడానికి అర్హత సాధించినంత స్థాయిలో అతను పర్ఫామ్ చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు యానిమల్ కానీ కేజీఎఫ్, ఈ 2 సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉందేమోనని నాకు అనిపించింది. ఈ సినిమాలో మేకింగ్ పరంగా వాటి ప్రభావం అంటే ఆ సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి కాబట్టి ఆ సినిమాల ప్రభావం కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సుకుమార్ ఈ సినిమా మేకింగ్ లో కొంత చేశాడేమో అనిపించింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా గురించి ఫస్ట్ ఒకటి మనకి టీజర్ లాగా రిలీజ్ చేశారు. అందులో పులి 2 అడుగులు వెనక్కి వేయడం, తర్వాత పుష్ప మీద కాల్పులు జరిగితే చనిపోయాడేమో అని చెప్పి టీవీ ఛానల్స్ లో వాటిలో చూపించడం, ఇవే అందులో చూపించింది ఏది ఒక్క సెకండ్ విజువల్ కూడా ఇందులో లేదు. అంటే పార్ట్ 3 కోసం అలా ఉంచారు. అంటే అది కేవలం కాదు కదా, అది పార్ట్ 3 కోసం చేసింది కాదు, దీనికోసం చేసింది. అంటే కథతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు వాళ్ళు కొన్ని సీన్స్ లాగా అనుకొని దాన్ని షూట్ చేసి ఉంటారు. అందువల్ల అంటే దాన్ని ఎలా చొప్పించాలి కథలో అనేది వీళ్ళు అంటే చొప్పించలేకపోయి ఉండొచ్చు. అందులో చూపించిన విజువల్స్ ఏది కూడా ఒకటి కూడా లేకపోవడం అనేది కొంత ఇది అంటే డిస్కస్ చేయాల్సిన విషయం అయినప్పటికీ కూడా దాన్ని పెద్ద ఎవరు
పట్టించుకోరు. ఎందుకంటే ఇది కూడా విజువల్స్ ఎక్కడెక్కడ చాలా గ్రాండ్ గా ఉన్నాయి కాబట్టి. ఇంకా నువ్వు సినిమా గురించి అడిగావు కాబట్టి, అంటే ఇందులో ఏంటంటే తనతో ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడని ముఖ్యమంత్రిని జస్ట్ లైక్ దట్ మార్చేసినట్టుగా ఉంటది. అది కూడా జస్ట్ ఒక 500 కోట్లకి. అవును, అది రాజకీయంగా అంటే అంత అవగాహన లేకపోవడం వల్ల ఏంటన్నది మనకు తెలియదు. కానీ లేకపోతే ఇది పీరియడ్ అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు కాకుండా కొంచెం వెనక్కి ఆ ఫోన్లు అవి మనం చూస్తే లేటెస్ట్ ఫోన్లు కాకుండా ఫోన్లు వచ్చిన కొత్తలో ఎలాగ ఉండేవి అలాగ ఉన్నాయి. కాబట్టి ఆ 20 సంవత్సరాల క్రితం లేదంటే 15 సంవత్సరాల క్రితం అన్నట్టుగా చూపించి ఉండొచ్చు. అయినా సరే ఒక 20 సంవత్సరాల క్రితం అయినా ఒక 500 కోట్లతో ఒక ముఖ్యమంత్రిని మార్చడం అనేది జరిగే ఇది కాదు. అటువంటి చిన్న చిన్న లోపాలు చెప్పాను కదా. లాజిక్స్ కాకుండా ఓన్లీ లాజిక్స్ పక్కన పెడితే మ్యాజిక్ కనిపిస్తుంది. సుకుమార్ డైరెక్షన్ పరంగా కానీ, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ, ఈవెన్ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా జాతర ఎపిసోడ్ లో ఒక రేంజ్ లో ఉంటుంది. చాలా బాగా. అయితే ఇంకా ఇప్పుడు అందులో సిస్టర్ సెంటిమెంట్ కి సంబంధించిన సీన్లు అవన్నీ ఇంకొంచెం ఆ ఎపిసోడ్ సిస్టర్ కు సంబంధించిన ఇది ఇంకొంచెం బలంగా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే కిసిక్కి అనే ఒక ఐటమ్ సాంగ్ గురించే దాని ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. ఆ ఫోటో దిగినప్పుడు ఏంటి కిసిక్మన్ సౌండ్ వచ్చింది అని. ఆ కిసిక్మన్ సౌండ్ రావడం, కిస్ అన్న దాన్ని ఇది చేసి వాళ్ళు ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. అంటే ఒక ఐటమ్ సాంగ్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఏదైతే సినిమాకి జాతర ఎపిసోడ్ కానీ తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అన్ని ఆధారపడి ఉన్న ఒక దాన్ని ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. ఫైనల్ గా ఇంకోటి సార్, నేను మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని దూరం పెడుతున్నారని ఒక వార్త వస్తుంది సార్. ఇదేమన్నా కలెక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుందా? నిజంగా మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని దూరం పెడుతున్నారు, మీరేం చెప్తారు సార్? అంటే దాని గురించి ఇంత చర్చ జరుగుతుంది, చాలా రోజులు బట్టి చర్చ జరుగుతుంది. ఈవెన్ నాగబాబు గారు కూడా దాని గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు అర్జున్ ఎందుకు అనుకోవడం లేదా అని నాకు అనిపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా. అంటే ఉదాహరణకి నిన్న కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారిని పుష్ప ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరూ వెళ్ళి మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశారు. ఆయన అభినందించాడు. సినిమా కలెక్షన్స్ వగైరా ఫీడ్బ్యాక్ అదంతా ఆయన షేర్ చేసుకున్నట్టు మనం వార్తలు వచ్చినాయి. అదే సందర్భంలో అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్ కు సంబంధించిన సునీల్ నారాయణ్ ఇంకొక వాళ్ళ బ్రదర్ అనుకుంటా వాళ్ళని కలిసినట్టు ఆ ఫోటోలు చూసాము. మరి అటువంటి చూసినప్పుడు జనరల్ గానే మెగా ఫ్యాన్స్ ఏంటిది అని అనుకుంటారు కదా. మరి ఆయన కూడా అల్లు అర్జున్ కూడా వెళ్ళుంటే ఈ సినిమాకి ఇంకా ప్లస్ అయి ఉండేది. దానివల్ల ఏమవుద్దంటే ఇప్పుడు అందులో ఉన్న ఏవో చిన్న చిన్న డైలాగులు, ఎవరికి రా బాసు, నీ బాస్ కూడా నేనే బాసుని అన్నదాన్ని వేరే రకంగా వీళ్ళు ఫ్యాన్స్ అన్వయం చేసుకొని దాన్ని వేరే రకంగా ప్రచారం చేసి ఎంతోమంది, అంటే నాకు తెలిసి ఎంతోమంది దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. రేట్ ఎక్కువ చేయడం అనే దీంతో పాటు ఈ ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంటే ఉండొచ్చు. దాన్ని మనం తోసిపుచ్చలేం. సో దీని ప్రభావం కలెక్షన్స్ పై అంతగా ఏముండదు, కొంచెం ఉంటది. అలాగే టికెట్లు అంటే రేట్లు కూడా పెంచారు కదా. సరే తగ్గిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇటువంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే